మిస్టర్ డాష్, సారీ, వెరీ సారీ, చాలా లేట్ అయింది. ఒక చిన్న కవరేజ్. పొద్దున్నుంచి ఏం తినలేదా? బాగా ఆకలిగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, 1 వెజ్ శాండ్విచ్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రైస్ అండ్ చిప్స్. బ్రింగ్ ఇట్ క్విక్. ఓ సారీ, మీకేం కావాలో అడగలేదే. నాకు ఈ కాఫీ మాత్రం చాలు. ఇదిగోండి మీ బ్యాగ్. ఓ, బ్యాగ్ ఇచ్చేసి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారా? మరి బిల్ ఎవరిస్తారు? ఏంటి మిస్టర్ డాష్, వచ్చిన దగ్గర నుంచి మౌనంగా ఉన్నారు? ఓ సారీ, నేను ఎక్కడ మిమ్మల్ని మాట్లాడినిచ్చాను. నాకు ఇది ఒక డిసీజ్ లాంటిది. ఐఎమ్ ఎ బిగ్ చాటర్ బాక్స్, మాట్లాడుతూనే ఉంటాను. థ్యాంక్స్. అవును, ఎందుకు ఇద్దరు ఒకే రకమైన బ్యాగులు ఉంచుకోవాలి? ఒకరినొకరు డాష్ ఇచ్చుకోవాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది? మనమిద్దరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేబీ నెక్స్ట్ టైం నేను కేర్ఫుల్ గా ఉంటాను. మీరు డాష్ ఇవ్వరు కదా. దీపా, నా వల్లే కదా నీకు. అవును, గ్రేట్ ఇంజరీ. నేను ప్రాణాలతో పోరాడుతూ ఇప్పుడు అప్పుడు అని ఐసీయూలో ఉన్నాను. జస్ట్ కట్ ఇంజరీ. ఇదిగో చూడు, ఐఎమ్ ఆల్ రైట్. అవును కార్తీక్, నీకు ఆ లేడీకి ఏంటంత ప్రాబ్లం? ఏమంటున్నావు? ఆవిడెవరో కూడా నాకు తెలీదు. ఆవిడని చూస్తుంటే మతిస్థిమితలైన ఆవిడలాగా ఉన్నారు. ఆవిడ చైనీస్ లో ఏం చెప్పిందో తెలుసా? ఆవిడ ఉన్న పరిస్థితికి నువ్వే కారణమట. ఇన్ని రోజులు నిన్ను చంపడానికి ఎదురు చూస్తుందట. గడ్డం తీసేస్తే గుర్తుపట్లేనా అని అడిగింది. ఏమడిగారు? నువ్వు గడ్డం తీసేస్తే నేను నిన్ను గుర్తుపట్లేనా అని అడిగింది. ఆ లేడీ నిన్న మీ నాన్న అనుకుని చంపడానికి ప్రయత్నించింది. మిస్ చేసేసామే. ఎనీవే, ఇంత మంచి తండ్రి దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి కార్తీక్. ఇవే నాన్నగారు లాస్ట్ గా చూసిన ఫొటోస్. ఈ డ్రాగన్ టెంపుల్, బుద్ధా పార్క్, ఇవన్నీ జస్ట్ 10 years గా డెవలప్ అయిన ఏరియాసే. అయితే నాన్న చూసే అవకాశమే లేదు. ఈ ఫోటో సునామీ వల్ల బాధితులైన వాళ్ళది. ఇందులో ఎవరైనా చూసి నీకు చైనీస్ బాగా తెలుసు కదా? యా, స్కూల్లో సెకండ్ ఇది లాంగ్వేజ్. కాస్త చదువు. రాజా రాజా అని రాసింది కార్తీక్. ఇలాంటి బాధితులకు చాలా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం. ఇది ఏ క్యాంప్ అన్నది తెలియడం లేదు. కెన్ యూ గివ్ మీ సమ్ టైం? బ్యాక్ టు స్క్వేర్ వన్. ఆవిడ ఎవరు, ఎందుకని మా నాన్నగారి పేరుని పచ్చపొడుచుకోవాలి? ఆ ఫోటో చూసి మా నాన్న ఎందుకు చనిపోవాలి? ఇట్స్ ఆల్ అ కన్ఫ్యూషన్. లెట్స్ గో. సుబ్రహ్మణ్య స్వామికి, కార్తికేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, కార్తికేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, కార్తికేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, కార్తికేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, కార్తికేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి. ఏమిటి బ్రహ్మ, మలేషియా గుళ్ళో కూడా ఇంతమంది జనం ఉన్నారు? ఆంధ్రదేశంలో మోపిదేవిలాగా మలేషియాలో నాగుల చవితి సూపర్. కానీ అది హెడ్ ఆఫీసు, ఇది బ్రాంచ్ ఆఫీస్ లాంటిది. జనం కాస్త ఎక్కువగా ఉన్నారు. అజాగ్రత్తగా ఉన్నావంటే పంచె పీకేసి గోచి పెట్టేస్తారు. జాగ్రత్త. సరే, అలా ఉంచు. కానీ నువ్వు త్వరగా వెళ్ళి పూలదండ కట్టించి తీసుకురా. కార్తీక్, అక్కడ ధర్మారావు గారిని చూసావా? సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. కార్తికేయ, నా కారు లీటర్కి 8 కిలోమీటర్లు మాత్రమే ఇస్తోంది. ఇప్పుడు అది ఎలాగైనా 10-12 కిలోమీటర్లు వచ్చేలాగా అనుగ్రహించు స్వామి. ఎలాగూ కోరుకుంటున్నావుగా, ఓ 40 కిలోమీటర్లు రావాలని కోరుకో. అవునా? ఆ? ఇస్తాడంటారా? ఓరి యదవా, భగవంతుడిని ఏం కోరుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయని తెలిసే కారుని కాకుండా నెమల్ని వాహనంగా పెట్టుకున్నాడు. మయూర వాహనుడి దగ్గరే మైలేజ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయొచ్చా? వెళ్ళు వెళ్ళు, అక్కడ ఓసీగా అన్నం పెడుతున్నారు. నిజంగానా? అక్కడే అక్కడే వెళ్ళు వెళ్ళు యదవా అని బయలుదేరాడు. గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా నా కోసమై నువ్వలా. స్వామి, చైనీస్ లో ఇటువంటి చెంచు లక్ష్మ, ఆంధ్ర పులిహోర్ని, చైనీస్ నూడిల్స్ ని ఏకం చేసే ఏర్పాటు చేయొచ్చు కదా. 先生，可唔可以幫個忙啊？而家佢喺中國，佢未嚟啊。咁我而家就送咗俾你啊。 అయ్యయ్యో, ఏదో చెబుతోంది. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏమీ అర్థం కావడం లేదే స్వామి. పిలిచారా సార్?
మీ పేరు స్వామి? అవును సార్. ఆ స్వామి మిమ్మల్ని పంపించినట్టున్నారు సార్. ఈ అమ్మాయి నాతో ఏదో చెబుతోంది. ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు కనుక ఏమిటో తెలియట్లేదు. నేను వింటూనే ఉన్నాను సార్. ఆ అమ్మాయి చెప్పిందంతా. అవును సార్. ఏం చెప్పింది సార్? ఏం చెప్పింది? ఆ అమ్మాయి వాళ్ళ బావకి ఏదో ఇవ్వాలట. వాళ్ళ బావ ఇంకా రాలేదట. ఆ. అది మీకు ఇవ్వచ్చా అని అడుగుతోంది. ఆ, వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానంటుందా? అయ్యయ్యో, సడన్ గా వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానని ఎందుకంటుంది సార్? మిమ్మల్ని చూస్తే వాళ్ళ బావలాగే ఉన్నారట. మంచి ముహూర్తం వెళ్ళిపోతుందట. ఎటువైపు వెళ్తుంది? అటువైపు వెళ్ళిపోతుంది. అటువైపు అంటే ఆయన దగ్గరికి. అవును సార్. వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానంటుందా? స్వామి, వర్కౌట్ అవుతుంది స్వామి. ఆవిడ శూలాన్ని మీ బుగ్గ మీద గుచ్చాలని చెప్పింది సార్. ఆ ఒక్కటి చెప్పడం మర్చిపోయాను సార్. తెలుగు వాడిని చూసేసరికి ఎమోట్ అయిపోయాను సార్. నా చెయ్యి పట్టుకో. ఈ జనాల్లో మిస్ అయితే అంతే సంగతులు. ఎక్కడ అని వెతుకుతావు? ఈ దేశం నీకు కొత్త కదా, అంతా ఒక సేఫ్టీ కోసమే. కార్తికేయ, నా మనసంతా నువ్వే ఉన్నావు. నేను ఆ కార్తికేయుడు అన్నాను. కార్తికేయ, కార్తికేయ. రేయ్, నిన్ను నేను ఎక్కడ చూసానే? గుడిలో చూశారు కదా సార్. అవునవునవునవునవును. ఇది మళ్ళీ వచ్చిందేంటి? ఆ రోజు బొగ్గలో సోలం గుచ్చింది. ఇప్పుడు ఎక్కడేం గుచ్చడానికి వచ్చిందో తెలియట్లేదే. గుండెలు తీసే అమ్మాయిని నమ్మొచ్చు, ఇలా దండాలు పెట్టే అమ్మాయిలంటేనే భయం నాకు. 我真係好有錢，我真係好緊要有錢，仲不特止我有好多屋，仲有好多樓，好多車 నువ్వేం 添。 మాట్లాడొద్దులే. 除非你俾我嫁咗俾你啊！ ఈ వేషాలన్నీ నా దగ్గరొద్దు. తెలుగువాడు ఒక్కసారే మోసపోతాడు. అంత పెద్ద జాకీ చాన్నే డబ్బింగ్ చైనీస్ సినిమాలో అచ్చమైన తెలుగు మాట్లాడించి ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా? ఏయ్, ఇవన్నీ మనకు పడవు. నీకు చైనీస్ తెలుసు కదా? తెలుసు. చెప్పేయ్. ఖోయేం చుమిలే. అది 對唔住， 對唔 ఈ 住。 కటింగ్లు మన దగ్గర వర్కౌట్ అవ్వవు. వెళ్ళవే. అయ్యా, గెట్ అవుట్. నువ్వు నూడిల్స్ అయితే నేను పులిహోరనే తెలుసు కదా? ఫ్రిడ్జ్ కనిపెట్టక ముందే మేము పులిహోరని కనిపెట్టి 5 రోజుల వరకు లాగించేవాళ్ళం తెలుసా? మనతో పెట్టుకుంటావా? అవును, ఇందాక నుంచి చైనీస్ లో ఏదో మాట్లాడుతుంది. ఏమంటుంది? ఏం లేదు, వదిలేండి సార్. బస్సు వచ్చే వరకు ఏమందో చెప్పవయ్యా. అదే ఆ రోజు గుడిలో మీకు శూలం వచ్చింది కదా, ఆ. దానికి తెగ ఫీల్ అయిపోతే సారీ చెప్పింది. ఆహా. తనకి కేఎల్లో 4-5 కాంప్లెక్స్లు ఉన్నాయట, 6 కార్లు ఉన్నాయట, బ్యాంక్ లో కోట్ల డబ్బు ఉందట, 500 ఏకర్లో ఎస్టేట్ ఉందట, రబ్బర్ ఎస్టేట్. ఇవన్నీ ఎందుకని మనతో చెప్పింది? అవన్నీ మీ పేరున రాసిచ్చేస్తుందట. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలట, అంతే చెప్పింది. ఎంత చెప్పిందట్రా? అవును సార్. ఈ విషయం ముందే నాతో ఎందుకు చెప్పలేదురా? చెప్పాలనుకున్నా, ఎక్కడ చెప్పనిచ్చారు? ఒరే వెధవా, నా మొహాన్ని ఉమ్మేసి చెప్పుతో కొట్టైనా సరే ఈ విషయాన్ని చెప్పుండొచ్చు కదరా. ఒరే, వెళ్ళి ఎలాగైనా అమ్మాయిని తీసుకురారా. నేను తనకి క్షమాపణ ఇంకెంత చెప్పాలి. మొత్తుకున్నా అది జరగదు సార్. ఏ? టెన్షన్ లో అమ్మాయితో ఖచ్చితంగా చెప్పేశాను సార్. ఏమని చెప్పావు? చేసుకుంటే ఒక బిచ్చగతనైనా చేసుకుంటాడట, నీలాంటి బిక్కరని చచ్చినా చేసుకోడని చెప్పేశాను సార్. ఆ మాట చెప్పావా? నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావురా. నువ్వు ఎవర్రా, ఎక్కడి నుంచి వస్తున్నావురా? నీకేదైనా బహుమతి ఇవ్వాలని సరదా పడుతున్నానురా. ఏది, కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు చైనీస్ లా ఉన్నావు కదరా, కానీ ఒక్కట్రా, నా నెక్స్ట్ గోల్ ఆ చైనా దాన్ని కనిపెట్టడమే. యా, కమింగ్ కమింగ్. ఓ మై గాడ్, అయిపోయేదాన్ని. 1 minute. హాయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్.
ఇట్స్ సో వండర్ఫుల్. కమన్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. నీకోసమే ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. దీపా, బర్త్డే పార్టీకి ఎవరిని ఇన్వైట్ చేయలేదు. యూ ఆర్ మై ఓన్ అండ్ ఓన్లీ గెస్ట్. రియలీ ఐఎమ్ సో ఆనర్డ్. నైస్. ఇల్లు చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. 5 ఏళ్లకే పట్టాపుచ్చుకున్నావా? చాలా బాగా తీసావు దీపా. లాస్ట్ ఇయర్ ఈజిప్ట్ లో తీసింది. వెరీ గుడ్. ఇది నా కొలీగ్ తీసింది. నైస్. ఇది ఎక్కడ తీసావు దీపా?